రుచికరమైన పరాటాలు చుట్టుపక్కల వాళ్లను బాగా ఆకర్షిస్తుంది. సుమిత్ర రాజుల స్కూల్ దగ్గర ఒక పిజ్జా దుకాణం తెరుస్తారు. దాని ప్రచారం రేడియో, న్యూస్ పేపర్ ఇంకా ఆటోల మీద పోస్టర్లను అతికించి ప్రచారం చేయబడుతుంది. నిన్న మేము ఒక పిజ్జా తిన్నాం, చాలా బాగుంది. నేను మా నాన్నగారు కార్ పార్క్ చేసి పిజ్జా ఆర్డర్ ఇచ్చిన తర్వాత గంట సేపు వెయిట్ చేసాం. అప్పుడు పిజ్జా ఇచ్చారు. అలాగా? ఆ పిజ్జా అంత బాగుందా రాజు? లేకపోతే మరేంటి, మిమ్మల్ని అయితే అసలు గాడ్ లోపలికే రానివ్వడు. ఎందుకని రానివ్వడు? ఎందుకంటే అదేమి మీ నాన్న పెట్టిన ఫుట్పాత్ బండి లాంటిదేమీ కాదులే, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి రావడానికి. ఆ దుకాణానికి కూడా ఒక స్టేటస్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు తమ కారులో వచ్చి అక్కడ తిని వెళ్తారు. అప్పుడే వాళ్ళకి పిజ్జా ఇస్తారు తినడానికి. అర్థమైందా? రాకీ మాటల్ని విని అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. సుమిత్రకి తను అన్న మాటలు అస్సలు నచ్చలేదు. రాజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు పిజ్జా దుకాణం దగ్గర జనాలు గుమ్మికూడి ఉండడం చూసి ఆగుతాడు. సుమిత్ర తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది. నాన్నగారు, నాన్నగారు, మాకు పిజ్జా తినాలని ఉంది. సరే బాబు, వీలైనప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు వేడి వేడి ఆలు పరాటాలు చేశాను, అవి తినండి. నాకు పరాటా వద్దు, నాకు పరాటా వద్దు, నాకు పిజ్జా తినాలని ఉంది. చూడు రాజు, పిజ్జా చాలా ఖరీదుగా ఉంటుంది. అంత డబ్బు మన దగ్గర లేదు. నీకు నేను పిజ్జా ఇప్పించలేను, కానీ నేను మాటిస్తున్నాను, ఒకరోజు నీకు తప్పకుండా పిజ్జా ఇప్పిస్తాను. లేదు నాన్నగారు, నాకు రేపే పిజ్జా కావాలి. నాకు పిజ్జా ఇప్పించకపోతే నేను ఏమీ తిన్ను. రాజు, మొండికేయొద్దు. నాన్నగారు చెప్తున్నారు కదా, ఒక రోజు మనకి పిజ్జా ఇప్పించడానికి తీసుకెళ్తాను అని. లేదక్క, నాకు రేపే పిజ్జా కావాలి. రాకీ అన్నయ్య స్కూల్లో చెప్పాడు కదా పిజ్జా ఎంతో టేస్టీగా ఉంటుందని. చూడు రాజు, తను ఒక డాక్టర్ కొడుకు, వాళ్ళ దగ్గర బోలెడన్ని డబ్బులుంటాయి. పద, ఇక పరాటా తిను. పరాటాలు తిని పిల్లలు నిద్రపోతారు. కానీ మోహన్ లాల్ కి మాత్రం కొంచెం కూడా నిద్ర పట్టదు. తను తన పేదరికాన్ని దూషిస్తూ ఉంటాడు. తన పిల్లల కోరికలను తీర్చలేని నిస్సహాయుడిని అయిపోయాను అని చాలా బాధపడతాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా ఆలోచిస్తూ కాసేపటికి నిద్రపోతాడు. మర్నాడు ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్తారు. అప్పుడు కూడా క్లాస్ లో అందరూ పిజ్జా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, రేపు నా పుట్టినరోజు. రేపు నా తరపున మీ అందరికి సాయంత్రం పిజ్జా పార్టీ ఇస్తున్నాను. రేపు సండే కదా, మన స్కూల్ కి సెలవు కూడా ఉంటుంది. రేపు సాయంత్రం మీరందరూ మంచి మంచి బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చేసేయండి, ఓకేనా? అన్న, మేము కూడా వస్తాం. నువ్వు మాకు చెప్పలేదే. లేదు, మీరు అక్కడికి రాకూడదు. అక్కడికి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. నువ్వు వెళ్ళి పరాటాలు తిను. పద రాజు, వీళ్ళ పిజ్జా కంటే మన పరాటాలు చాలా రుచికరంగా ఉంటాయి. వెళ్ళు, కోతికేం తెలుస్తుంది అసలైన రుచి అంటే ఎలా ఉంటుందని. స్కూల్ బయట ఒక పిజ్జా పోస్టర్ అంటించి ఉంది కదా, దాన్ని చూసుకుంటూ పరాటాలు తినండి. పిజ్జానే తింటున్నారు అనుకోండి. రాకీ, నువ్వు ఇలా మాట్లాడకూడదు. పద సుమిత్ర, తనకి ఇలా మాట్లాడడం మొదటి నుండి అలవాటే. పిజ్జా ఫోటోని చూసి పరాటాలు తినమని చెప్పిన మాటకి అందరూ నవ్వుతారు. సుమిత్రకి రాజుకి చాలా కోపం వస్తుంది. ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఏంటి రాజు, నువ్వు ఎందుకలా మొహం దిగులుగా పెట్టుకున్నావు? అది నాన్నగారు, విషయం ఏంటంటే రేపు రాకీది పుట్టినరోజు కదా, తను అందరినీ పిలిచాడు. మమ్మల్ని పిలవలేదు, ఎందుకంటే అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. ఓహో, ఇంత చిన్న విషయానికేనా? రేపు నేను మీ ఇద్దరి కోసం అదిరిపోయే ఆలు పరాటా చేస్తాను. మన అందరం అక్కడ పార్టీ చేసుకుందాం. కానీ నాకు పరాటా తినాలని లేదు, నాకు పిజ్జా మాత్రమే కావాలి. నాకు పిజ్జా తినాలని ఉంది. బాబు, నేను చెప్పాను కదా, ప్రస్తుతానికి నా దగ్గర మీకు ఫీజు కట్టడానికే డబ్బులు లేవు. పిజ్జా ఎలా కొనివ్వగలను? ఆ మాట చెప్పి మోహన్ లాల్ ఎంతో బాధపడి ఇంటి నుండి బయటికి వెళ్లిపోతాడు. రాజు, నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. పిజ్జా గురించి వదిలేసాయి నువ్వు. ఇంకా డబ్బులున్నప్పుడు తప్పకుండా మన పిజ్జా తిందాము. ఇంతవరకు మన దగ్గర ఎప్పుడైనా డబ్బులున్నాయా అక్క? అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు, కానీ మనం 2 ఏళ్ళ నుండి ఇవే బట్టలు వేసుకుంటున్నాం. మనం ఎప్పటికీ పిజ్జా తినలేమా అక్క? అటువంటిదేమీ లేదు రాజు, మనం ఏదో ఒక రోజు తప్పకుండా పిజ్జా తిందాం. ఆ రోజు రాత్రి రాజు భోజనం చేయడు. ఇంట్లో ఎవరూ ఏమీ తినరు. మోహన్ లాల్ ఉదయాన్నే లేచి బజారుకి వెళ్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి రాజు ఇంకా నిద్రపోతూ ఉంటాడు. రాజు ఇంకా అలిగి ఉన్నాడని సుమిత్ర చెప్తే తెలుస్తుంది. తను అంతవరకు ఏమీ తినడు. లే బాబు, ఇవాళ నేను మీ ఇద్దరికి పరాటా పిజ్జాలు తినిపిస్తాను. ఇకలే. నాన్నగారు, నేను మీకు చెప్పాను కదా, నాకు పిజ్జా ఇచ్చేంత వరకు నేను అసలు ఏమీ తిన్నని. మోహన్ లాల్ పరాటా మీద చీజ్, ఫ్రూట్స్ ఇంకా సాలెడ్ వేసి పిజ్జా చేస్తాడు. కానీ ఎంతో చెప్పిన తర్వాత కూడా రాజు దాన్ని తినడు.
సుమిత్ర కూడా రాజుకి నచ్చచెప్పడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది కానీ విఫలమవుతుంది. ఆ రోజు కూడా అందరూ ఆకలితోనే పడుకుంటారు. అర్ధరాత్రి వేళ రాజుకి బాగా ఆకలేస్తుంది. తను కిచెన్ లోకి వెళ్లి మూత పెట్టిన పరాటా పిజ్జాను తింటాడు. తనకది బాగా నచ్చుతుంది. తను పరాటా పిజ్జాని మొత్తం ఖాళీ చేస్తాడు. మోహన్ లాల్ చాటుగా తను తినడం చూసి సంతోషిస్తాడు. ఉదయాన్నే లేచి మోహన్ లాల్ బజారుకి వెళ్తాడు. తిరిగి వచ్చాక సుమిత్రని పిలుస్తాడు. సుమిత్ర, అమ్మా సుమిత్ర, వస్తున్నాను నాన్నగారు. ఇవిగో డబ్బులు. సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు పిజ్జా కొనుక్కుని రండి. కానీ నాన్న డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండో వచ్చాయిలే. అన్నట్టు నేను టిఫిన్ బాక్స్ లో పరాటా పిజ్జా పెట్టాను, మర్చిపోకుండా తినండి. సుమిత్ర ఇంటి నుండి స్కూల్కి బయలుదేరేటప్పుడు ఇంటి బయట నాన్న సైకిల్ లేకపోవడం గమనిస్తుంది. సైకిల్ ని అమ్మి డబ్బు తీసుకొచ్చారని తనకి వెంటనే అర్థమవుతుంది. సుమిత్ర, రాజు స్కూల్కి వెళ్తారు. క్లాస్ లో రాకీ పిజ్జా పార్టీ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా పిజ్జా బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటారు. లంచ్ లో సుమిత్ర, రాజు కలిసి పరాటా పిజ్జా తింటూ ఉంటారు. అంతలో రీటా వస్తుంది. అరే, మీరిద్దరు అసలు ఏం తింటున్నారు? దీనిని మా నాన్నగారు తయారు చేశారు. పరాటా పిజ్జా అంటారు దీన్ని. అవును, ఈ స్పెషల్ డిష్ మా నాన్నగారు చేశారు. ఇదిగో నువ్వు కూడా తిను, చాలా రుచిగా ఉంటుంది. భలేగా ఉంది, చాలా రుచిగా ఉంది ఈ పిజ్జా. ఈ పరాటా పిజ్జా నిజంగా చాలా చాలా బాగుంది. చూడండి, వచ్చి చూడండి, పరాటా పిజ్జా అంట. నిన్న పార్టీలో తిన్న పిజ్జా కంటే ఇది చాలా చాలా బాగుంది. సుమిత్ర ప్లీజ్ నాకు కూడా ఒకటి ఇవ్వవా? తప్పకుండా రాకీ, ఇదిగో తీసుకో. భలే, నిజంగా చాలా టేస్టీగా ఉంది పరాటా పిజ్జా. నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు ఇటువంటి పిజ్జా తినలేదు సుమిత్ర. కొంత సమయంలోనే చుట్టుపక్కల పరాటా పిజ్జా గురించి అందరికీ తెలుస్తుంది. సుమిత్ర వాళ్ళ నాన్నకి పరాటా పిజ్జాలు తయారు చేయమని చెప్తుంది. వాళ్ళ దుకాణం ముందు జనాలు గుమ్మికూడడం మొదలు పెడతారు. పిజ్జా దుకాణంలో కస్టమర్లు తగ్గిపోతూ వచ్చారు. పిజ్జా దుకాణం మూతబడే పరిస్థితికి చేరుకుంది. అప్పుడే ఒకరోజు పిజ్జా దుకాణం యజమాని స్వయంగా మోహన్ లాల్ దగ్గరికి వచ్చాడు. మోహన్ లాల్ గారు, మీ పరాటా పిజ్జా గురించి నేను చాలా గొప్పగా విన్నాను. ఇవాళ టేస్ట్ కూడా చేశాను. నిజంగానే చాలా బాగుంది. మీ చేతుల్లో ఏదో మాయ దాగుందండి. ధన్యవాదములు. మనిద్దరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? మీరు నా దుకాణాన్ని ఉపయోగించుకోండి. నేను ఫండింగ్ ఇంకా మార్కెటింగ్ చూసుకుంటాను. వచ్చిన ప్రాఫిట్ ని మనం సగం సగం పంచుకుందాం. మోహన్ లాల్ కి ఆ ప్రపోజల్ నచ్చుతుంది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. పరాటా పిజ్జా టేస్ట్ అలాగే మంచి మార్కెటింగ్ వల్ల త్వరలోనే వాళ్ళ దుకాణం ఎన్నో చోట్ల తెరవబడుతుంది. ఇప్పుడు మోహన్ లాల్ సేటు మోహన్ లాల్ గా మారిపోయాడు. అతను నగరంలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు.